ఈరోజు ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా తోటకూర వండుదాం. మరి తోటకూర కావాలిగా, కావాలంటే వెతకాలి. ఇక ఇదనమాట తోటకూర మొత్తం ఇటు సైడ్ మొత్తం అనమాట. మొత్తం ఎతుకుతాం, అప్పుడు చూపిస్తాం. కొన్ని తోటకూరల్లో ఇక ఇట్లా ముళ్ళులు కూడా ఉంటుంది, చాలా జాగ్రత్త తీయాలి. మొత్తం వెతికితే ఇగో ఇది మాత్రమే దొరికింది తోటకూర. ఇక వండేయడమే. తోటకూర శుభ్రంగా కట్ చేసుకొని ఇలా ఓ తప్లెలో వేసుకొని తగినంత మిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి కొద్దిగా దంచుకొని వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకొని అన్నీ శుభ్రంగా వేసుకొని ఇంకా కట్టెల పొయ్యిలో ఎత్తేసుకోవడమే. గ్యాస్లో వండుకుంటే మాత్రం టేస్ట్ అయితే రాదు. మంచిగా మూత ఎత్తేసుకొని పొయ్యిలో ఎత్తేసుకోవడం. కర్రీ బాగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని తిప్పేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొద్దిగా ఎగిరేదాకా మళ్ళీ పెట్టుకోవాలి. కూర కనుక ఇలా ఉడికిందనుకో ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇక తినేయటమే.